నమస్కారం. అధికారం గెలుస్తుందా లేక న్యాయం నిలుస్తుందా? ఉన్నావ్ అత్యాచార కేసులో దోషి మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తాత్కాలిక బెయిల్ విషయం మన న్యాయ వ్యవస్థ ముందు సరిగ్గా ఇదే ప్రశ్న నిలబెట్టింది. మరి ఈ పోరాటంలో చివరికి గెలిచిందెవరో చూద్దాం. ఈ కేసులో అసలు పాయింట్ ఇదే. ఒక నేరస్తుడి కూతురు పెళ్లిలాంటి వ్యక్తిగత కార్యక్రమానికి ప్రయారిటీ ఇవ్వాలా, లేక అతని వల్లే ప్రాణభయంతో బతుకుతున్న బాధితురాలికి రక్షణ కల్పించాలా? ఇది కేవలం చట్టానికి సంబంధించిన ప్రశ్న కాదు, మనస్సాక్షికి సంబంధించిన ప్రశ్న కూడా. అయితే ఈ చిక్కు ప్రశ్నకు మన దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు ఒక ఖచ్చితమైన సమాధానమిచ్చింది. ఆ తీర్పుతో ఈ కేసు గమనం మొత్తం మారిపోయింది. అసలా తీర్పు ఏంటి, దాని పర్యవసానాలేంటి, వివరంగా చూద్దాం. ఈ మొత్తం కథలో అస్సలైన అతిపెద్ద టర్నింగ్ పాయింట్ సుప్రీంకోర్టు ఎంట్రీనే. మరి దేశవ్యాప్తంగా అంత సంచలనం సృష్టించిన ఆ తీర్పు వివరాల్లోకి వెళ్దాం. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఒక నిర్ణయం తీసుకుంది. కింది కోర్టు సెంగార్కు మంజూరు చేసిన బెయిల్పై స్టే ఆర్డర్ ఇచ్చింది. అంటే సింపుల్గా చెప్పాలంటే కింది కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ను ఆపేసింది. దాంతో సెంగార్ జైలు నుంచి బయటకు రావడం ఆగిపోయింది. అసలు ఈ కేసులో పదే పదే వినిపిస్తున్న మాట మధ్యంతర బెయిల్ అంటే ఏంటి? సింపుల్, ఏదైనా ఒక ముఖ్యమైన పని, ఇక్కడ కూతురి పెళ్లిలాంటిది ఉంటే కొద్ది కాలంపాటు జైలు నుంచి ఇచ్చే టెంపరరీ రిలీఫ్ అన్నమాట. సెంగార్కు మొదట దొరికింది, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆపేసింది కూడా ఈ మధ్యంతర బెయిల్నే. సరే, ఇక్కడే మనకొక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ఒకే కేసు, కాని రెండు కోర్టులు, రెండు పూర్తి భిన్నమైన అభిప్రాయాలు. ఆ తేడా ఏంటో చూద్దాం. ఒకవైపు ఢిల్లీ హైకోర్టు మానవతా దృక్పథంతో ఆలోచించింది. ఒక తండ్రిగా కూతురు పెళ్లికి వెళ్లడం కరెక్టే కదా అని భావించి బెయిలిచ్చింది. కాని సుప్రీంకోర్టు మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా వేరే యాంగిల్లో చూసింది. వాళ్ళేమన్నారంటే, ఒక దోషి సంతోషం కంటే అతని వల్ల భయంతో బతుకుతున్న బాధితురాలి ప్రాణభద్రతే మాకు ముఖ్యమని తేల్చి చెప్పేసింది. అసలు సుప్రీంకోర్టు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించింది? ఈ తీర్పుకి ఎందుకంత ప్రాధాన్యత? అది తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు ఈ ఉన్నావ్ కేసేంటి, ఏం జరిగింది? ఈ కేసులో మెయిన్ పర్సన్ కుల్దీప్ సింగ్ సెంగార్. ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు చాలా పవర్ఫుల్ పొలిటీషియన్. కాని ఒక మైనర్ అమ్మాయిపై అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో ఇప్పుడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అంతేకాదు, ఆ అమ్మాయి తండ్రి కస్టడీలో చనిపోయిన కేసులో కూడా ఇతను దోషే. ఆ బాధితురాలు, ఆమె కుటుంబం పడిన కష్టాలు చూస్తే అర్థమవుతుంది వాళ్ళ భయం ఎందుకో. 2017లో రేప్ జరిగింది. కాసేపటికే ఆమె తండ్రి కస్టడీలో చనిపోయాడు. ఆ తర్వాత జరిగిన ఒక అనుమానాస్పద యాక్సిడెంట్లో కుటుంబ సభ్యులు 2 చనిపోయారు. ఇవన్నీ చూశాక కూడా వాళ్ల భయాన్ని తక్కువ అంచనా వేయగలమా? ఇప్పుడు ఈ మొత్తం పోరాటంలో బాధితురాలి వైపు నుంచి చూద్దాం. హైకోర్టు బెయిల్ ఇవ్వగానే ఆమె ఎందుకు సుప్రీంకోర్టుకి పరిగెత్తింది? ఆమె భయానికి కారణాలేంటి? హైకోర్టు బెయిల్ ఇచ్చిందని తెలిసిన వెంటనే ఆ అమ్మాయి ఒక్క క్షణం కూడా ఆగలేదు. నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఆమె చెప్పిన ఒకే ఒక్క మాట, అతను బయటకొస్తే నా ప్రాణాలకు ప్రమాదం. ఆమె మాటల్లోనే విందాం. అతను బయటకు వస్తే మా ప్రాణాలకు ప్రమాదముంది. న్యాయం కోసం మా పోరాటాన్ని అడ్డుకోవటానికి వారు ప్రయత్నిస్తారు. ఇంతకు ముందు జరిగిన సంఘటనలు చూస్తే ఈ మాటల్లోని ప్రతి అక్షరం నిజమనిపిస్తుంది కదా. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ తీర్పు కేవలం కుల్దీప్ సెంగర్ కేసుకు మాత్రమే సంబంధించింది కాదు. ఇది మన సమాజానికి, మన న్యాయ వ్యవస్థకు చాలా ముఖ్యమైన కొన్ని పాఠాలు నేర్పుతోంది. అవేంటో చూద్దాం. సుప్రీంకోర్టు ఈ తీర్పుతో ఒక 3 చాలా స్ట్రాంగ్ మెసేజులిచ్చింది. 1. చట్టం ముందు అందరూ సమానమే. మీ దగ్గర ఎంత పవరున్నా, పలుకుబడి ఉన్నా చట్టం కంటే ఎక్కువ కాదు. 2. బాధితుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదు, దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇక 3వది చాలా ముఖ్యమైనది, మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని న్యాయాన్ని తప్పించుకోలేరు అనే గట్టి హెచ్చరిక. అందుకే ఈ తీర్పుని కేవలం ఒక కేసులో గెలుపుగా చూడకూడదు. ఇది మన న్యాయ వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకాన్ని పెంచే ఒక అడుగు. ఎంత పెద్దవాళ్లనైనా ఎదుర్కోవచ్చు అనే ధైర్యాన్ని బాధితులకు ఇచ్చింది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. అసలు న్యాయమంటే ఏంటి? తప్పు చేసినవాడికి శిక్ష వేయడమేనా? లేక బాధితులు ఇకపై ఏ భయమూ లేకుండా బతకగలరు అనే ఒక భరోసా ఇవ్వడమా? ఈ ఉన్నావ్ కేస్ మనందరినీ ఈ ప్రశ్న గురించి ఆలోచింపజేసింది.